హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 3/3/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత్ ఋతువు. ఈరోజు సోమవారం, చతుర్థి, రేవతి నక్షత్రం. ఈరోజు గురూజీ గారు మనకు తెలియజేసిన యోగక్షేమం, రేపటి ఉదయం పూజ, ఈరోజు జపించవలసిన మంత్రం, అలాగే ఈరోజు సంప్రదాయంలో భాగంగా మనకు తెలియజేసిన విషయం అన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకి రేవతి నక్షత్రం ఉంది. ఇలా ఎప్పుడైనా సరే సోమవారం రోజున రేవతి నక్షత్రం వస్తే ఆ రోజున శ్రీరాముల వారిని పూజిస్తే చాలా మంచిదట. కాబట్టి ముఖ్యంగా ఈరోజు శ్రీరాముల వారి యొక్క నామాన్ని జపం చేసుకోవాలి. ఈరోజు శ్రీరాముల వారి యొక్క నామాల్లో ఏ నామాన్ని జపం చేసుకోవాలంటే శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని జపం చేస్తే మంచిదట. కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి. చక్కని నామం. ఇక ఈరోజు మనకి గురూజీ గారి సంప్రదాయంలో భాగంగా తెలియజేసిన విషయం ఏమిటి అంటే మనకి చాలామంది పురాణాల కోసం, మన దేవుని పూజల కోసం రకరకాల విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ నిజమైన శివ పూజలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం శివపురాణం అని కానీ లింగ పురాణం అని కానీ ఉంటుంది. ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని కొనుక్కోండి. అందులో మామూలుగానే ఉంటుంది, చక్కగా చదువుకోండి. మనకి అన్ని విషయాలు తెలిసి వస్తాయి. ఇక ఆశీర్వాదాల కోసం గురూజీ తెలియజేశారు. ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలు అనేవి చాలా రకాలు ఉంటాయి. అన్నింటికంటే ప్రాధాన్యమైనది ఏంటంటే వేదాశీర్వాదం, అంటే వేదోక్తంగా బ్రాహ్మణుల మనల్ని ఆశీర్వదించడం. రెండవ ప్రాధాన్యత ఏంటంటే సంప్రదాయ ఆశీర్వాదం. ఇందులో మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు, మనకంటే పెద్దవారు, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆశీర్వదించడం. ఇక మూడవది ఏంటంటే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాద నమస్కారం చేసుకోవడం. నాలుగవది ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనకి అక్షింతలు పంపిస్తే ఆ అక్షింతలు మన తలపై వేసుకోవడం. ఇలా 4 రకాల ఆశీర్వచనాలు ఉంటాయి. అన్నింటికంటే ప్రాధాన్యమైనది వేదాశీర్వాదం, అంటే బ్రాహ్మణులు వచ్చి మనల్ని వేదోక్తంగా ఆశీర్వదించడం. అయితే పూర్వంలో ప్రతి శుభకార్యానికి కూడా ఇలా బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వదించేవాళ్ళు. ఈ రోజుల్లో చాలామంది రావడం లేదు. ఎందుకంటే ప్రతి ఫంక్షన్లో కూడా ఇలా నాన్ వెజ్లని వండేసి అలాంటివన్నీ చేయడం వలన బ్రాహ్మణులు రావడం మానేశారు. వీలైనంత వరకు కూడా అలాంటివన్నీ తగ్గించి బ్రాహ్మణులు ఏదైనా విధంగా ఇంటికి రప్పించి వేదాశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిది. కాబట్టి ఇక నుంచి దీనికోసం ఆలోచించి వేదాశీర్వాదం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈరోజు రాశిలో ఉంటే పాలు పోసుకొని పూజ చేసుకోండి. లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంట్లోనే పూజ చేసుకోవాలి. అయితే ఇవన్నీ చేయడం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారి నామస్మరణ చేసినా మంచిది. మరియు మరొకటి ఏంటంటే కుజదోష నివారణ కోసం మంగళవారం మనం చక్కగా ఉదయం అమ్మవారిని పూజించాలి. అమ్మవారి ముందు దీపాలు వెలిగించి కుజ రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన మనకి కుజదోష సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. తప్పకుండా అందరూ కూడా మంగళవారం ఉదయాన్నే ఈ పూజను ఆచరించాలి.
ఆచరించండి. ఇక ఈరోజు సాయంత్రం అంటే సోమవారంలో సాయంత్రం మనం చేయవలసిన యోగక్షేమం ఏమిటంటే, ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెం తీసుకోవాలి లేదా ఒక కుండ తీసుకోవాలి. అందులో 3 రకాల సువాసన భరితమైన పుష్పాలు వేయండి. 3 రకాలు దొరకకపోతే మనకి ఏమైతే దొరుకుతాయో అవి సువాసన భరితమైన పుష్పాలు అందులో వేసుకొని దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నూనె పోసి 2 వత్తులు వేసి ఆ 2 వత్తులను ఒక దీపంగా వెలిగించాలి. అలా వెలిగించి ఆ మొత్తాన్ని కూడా అంటే ఆ దీపాన్ని ఆ కుండను అంతటినీ కూడా లక్ష్మీదేవిగా పూజించి తరువాత ఆ దీపాన్ని దేవుని ముందు పెట్టి అందులో ఉన్న పుష్పాలను తీసుకొని ఒక చిన్న నీళ్లు ఉన్న చెంబులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పుష్పాలతో ఆ నీళ్లను దేవుడి పైన అలాగే మన ఇల్లంతా మన శిరస్సు పైన ప్రోక్షణ చేసుకోవాలి. మిగిలిన నీళ్ళు తీసుకుని వెళ్ళి ఇంటి బయట తులసికి వేసేయాలి లేదా ఇంటి బయట ఏదైనా చెట్టుకి వేసేయచ్చు. ఇలా చేయడం వలన మన ఇంట్లో దరిద్ర దేవత ఎవరైనా ఉన్నా జ్యేష్ఠాదేవి ఉంటే దూరం అయిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి స్థిర నివాసం కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో అన్నింటిలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. అద్భుతమైన లక్ష్మీదేవి పూజ తప్పకుండా అందరూ ఆచరించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.